అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర ర్యాలీ నిర్వహించగా జై అమరావతి నినాదాలతో ప్రాంతం మార్మోగింది. లాడ్జ్ సెంటర్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ సాగింది. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అమరావతి రాజధాని చట్టబద్ధత సాధన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా అమరావతిని రాజధానిగా ఆమోదించడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఎంత ముఖ్యమో అమరావతి సాధనలో రైతులు, మహిళలు చేసిన పోరాటం కూడా అంతే గొప్పదన్నారు. వేలాది ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు ఈ రాజధాని అంకితమని, ఉద్యమంలో మహిళలు, రైతులు ఎదుర్కొన్న కష్టాలు, దాడులను తట్టుకొని పోరాటం కొనసాగించిన తీరును స్మరించుకున్నారు. అమరావతి రాజధాని చట్టబద్ధతతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆనందోత్సాహాలతో కలకలలాడగా ప్రజలు, నాయకులు కలిసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం విశేషంగా నిలిచిందని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోనబోయిన శ్రీనివాస్, గాదే వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు తదితర పార్టీ నేతలతో కలిసి దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఘట్టం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక శుభతరుణం అని చెప్పుకోవచ్చు. ఈరోజు పార్లమెంట్ అమరావతి బిల్లుని ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే ఉంటుంది, అమరావతి మాత్రమే ఉంటుంది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఈరోజు బిల్లు ఆమోదించడం నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పొచ్చు. ఆనాడు పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనం ఆవిర్భవించాలి అని చెప్పి పోరాటం చేసిన పోరాటానికి ఈరోజు అమరావతి రాజధానిగా ఉండాలి అన్న పోరాటానికి ఏమాత్రం తేడా లేని పరిస్థితుల్లో అమరావతి రాజధాని రైతులందరూ కూడా ఉద్యమించిన తీరు, అమరావతి మహిళలందరూ కూడా రోడ్డెక్కి ఉద్యమించిన తీరు నేడు గుర్తు చేసుకోవాలి. వారి కళ్ళల్లో ఈరోజు ఆనంద బాష్పాలు కనిపిస్తూ ఉన్నాయి. వారి ఆనందానికి హద్దు లేకుండా ఇక్కడ రాజధాని ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారింది. వారందరి సంతోషాలని మేము కూడా పంచుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఈరోజు ప్రకటింపజేసుకుంటూ ఎంతో సంతోషంగా మేము ర్యాలీగా ఈరోజు ఊరు వాడ తిరుగుతూ కేరింతలు కొడుతూ మరి మన రాజ్యాంగ కర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గల నివాళులు అర్పిస్తూ మా సంతోషాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాం. మరి ఇప్పుడు ఏ బిడ్డ మన రాజధాని ఏంటి అని అంటే సంకోచించకుండా అమరావతి అని చెప్పుకోవచ్చు. ఒకనాడు టీచర్లు కూడా ఏం చెప్పాలా అని చెప్పి ఎంతో బాధపడిన అంశము పిల్లలకి మేము చదివిస్తూ రాజధాని ఏంటి అని అంటే ఏంటో చెప్పలేని పరిస్థితి. అవి ఎంతో బాధాకరమైన విషయం. ఆ బాధ కేవలం భారతదేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రాంతీయ రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వాళ్ళకు మాత్రమే అది అర్థం అవుతుంది. ఈరోజు దానికి తెర దించుతూ మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా మనం ప్రకటించుకున్నాం. చాలా సంతోషం. ఈ సందర్భంగా మరి రాజధాని కోసం రైతులు తమ భూముల్ని, కొన్ని వేల ఎకరాల భూముల్ని త్యాగం చేసిన ప్రతి రైతుకి ఈ రాజధాని అంకితంగా నేను చెప్తూ ఉన్నాను. ఉద్యమించిన ఉద్యమకారులకి, ఆడవాళ్ళని కాకుండా లేకపోతే
ముసలివాళ్ళని కాకుండా ఈడ్చి పక్కనేసిన ఆ తన్నుల్ని భరిస్తూ గాయాల్ని భరిస్తూ కూడా ఉద్యమాన్ని ఆపకుండా వేల కిలోమీటర్లు ప్రయాణించి వారు యుద్ధమించిన తీరుకి ఆ ఉద్యమకారులకి ఈ సందర్భంగా అమరావతి రాజధాని అంకితం చేస్తూ మరి నేటి యువత రేపటి మన భవిష్యత్తు ఎంతో అద్భుతంగా వారి భవిష్యత్తు మలవబడుతుంది అని చెప్పి తార్కాణంగా ఈరోజు ఈ రాజధాని అమరావతిని ప్రకటించిన తీరును చూస్తూ వారందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఆంధ్రుల రాజధాని అమరావతి అని ఎంతో గర్వంగా సంతోషంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ మేమందరం కూడా వెల్లువెత్తున ఈరోజు నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరం కూడా వెల్లువెత్తున వచ్చి సంఘీభావం తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతికి సంఘీభావం తెలిపే రాష్ట్ర రాజధాని అమరావతి అని బలంగా బలపరిచే ప్రతి ఒక్కరూ ఈరోజు సాయంత్రం వారింట్లో దీపారాధన చేస్తూ నిజమైన దీపావళి వచ్చినట్టుగా ఆనందం వ్యక్తం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాతో పాల్పంచుకున్న పెద్దలందరికీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవండి. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధత చేస్తూ పార్లమెంట్లో రాజ్యసభలో ఈ రోజున బిల్లు పాస్ అవడానికి సహకరించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరికీ, ప్రధానమంత్రి మోదీ గారికి, అమిత్ షా గారికి, ఈ యొక్క చట్టబద్ధత కోసం కృషి చేసినటువంటి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క అమరావతి రాజధాని అమరావతిగా చట్టబద్ధత తెచ్చినటువంటి పార్లమెంటు సభ్యులందరూ సిగ్గుపడే విధంగా పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి అంశాన్ని ఎద్దేవా చేస్తూ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది చాలా దురదృష్టకరం ఆయన మాట్లాడేటువంటి మాటలు. అంత ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి అమరావతి రాజధానిని ఎద్దేవా చేస్తూ మాట్లాడటం ఈ యొక్క రాష్ట్ర ప్రజలపై, రాష్ట్రాభివృద్ధిపై, రాష్ట్ర రాజధానిపై ఆయనకి ఎంత ప్రేమ ఉందో తెలియపరుస్తూ ఉంది మనకి. ఈరోజు ఒకటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో ఆ రోజున రైతులందరినీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడో ఆ రోజున చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి వద్దకు వెళ్ళి మీకు ఎక్కడ అన్యాయం జరగదు, మేమున్నాం, అన్యాయం జరగకుండా చూసుకుంటాం, రాజధాని ఇక్కడే ఉంటుంది, మీకు న్యాయం జరుగుతుందని చెప్పిన మీదట రాష్ట్రం అంతా కూడా పర్యటించి ఇదే విషయాన్ని ప్రకటించారు. కానీ ఎన్నికలు వచ్చేసరికే జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఒప్పుకుంటామంటాడు, కానీ అమరావతి రాజధాని కాదంటాడు. ప్రజలందరూ గమనించాలి ఈ విషయాన్ని. ఎక్కడా కూడా అభివృద్ధి వెనకెళ్లకుండా రాష్ట్రాభివృద్ధి ముఖ్యంగా అమరావతిని కేంద్రీకృతం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ రోజున అమరావతి కేంద్రంగా జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలందరూ భాగస్వామ్య విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటుంది. కాబట్టి మరొకసారి అమరావతి చట్టబద్ధత తెచ్చేందుకు సహకరించినటువంటి ప్రతి పార్టీకి, ప్రతి ఎంపీలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా పశ్చిమ ఎమ్మెల్యే మాధవ్ గారు చెప్పినట్లుగా ఒక దీపావళి రోజు ఇవాళ. ఆ రోజున దీపావళి అంటే మనకి చరిత్ర చెప్పేది ఏంటంటే రాక్షస పాలన నుంచి విముక్తి కలిగితే ప్రజలందరూ కూడా ఉత్సాహంతో టపాసులు కాల్చుకున్నటువంటి దినం అప్పుడైతే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక వికృత చేష్టలు చేసే ఒక రాజకీయ పార్టీ నుంచి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఉండటం కోసం ఒక చట్ట సవరణ జరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సుదినంలాగా చేసినందుకు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందిస్తూ, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఇవాళ ఒక సుపరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తుందో,
కానీ ప్రజలందరూ కూడా ఇవాళ ఆనందిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీ అంటే, రాజకీయ నాయకుడు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉండాలి, ఒక మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. అంతేగాని ఇది చెప్పుకోవడానికి మాట దప్పం మడం దప్పం స్లోగన్ కాదు. 2014-19 మధ్యన నేను పూర్తిగా సహకరిస్తున్నాను, 30,000 ఎకరాలు సరిపోదు, 50,000 ఎకరాలు కావాలని చెప్పేసి ఈ పెద్ద మనిషి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్లేస్లో అదే అసెంబ్లీలో కూర్చుని నేను 3 రాజధానులు చేస్తాను అని చెప్పేసి మాట్లాడి మళ్ళా 24లో వాడిపోయిన తర్వాత ఈ రోజున నిన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి అసలు కాన్స్టిట్యూషన్లో రాజధాని అని ఎక్కడుంది అని అంటాడు. మరి 3 రాజధానులు నీకు ఏ కాన్స్టిట్యూషన్ చెప్పింది? అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి నీ మాటనే వక్రీకరించి మళ్ళా నీ తాడేపల్లి కూర్చుని ఇంకో మాట మాట్లాడేటువంటి నీకు నిజంగా నైతికత ఉందా? నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండటానికి అర్హుడువా? అసలు ఇది ఒక పార్టీనా? రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసినటువంటి ఆ 40% మంది ప్రజల్ని ఒకసారి ఆలోచించమని జనసేన పార్టీ నుంచి మేము కోరుతున్నాం. ఎందుకంటే నిన్ను వదిలేసి కూటమిని ఆశీర్వదించిన వాళ్ళు ఎట్లాగో మా వైపున ఉన్నారు, కానీ నువ్వేదో చేస్తావని నిన్ను నమ్మి ఇంకా కూడా 40% మందిని అనుకున్నారే, వాళ్ళందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి రోజు ఇవాళ. ఎట్లా మాట్లాడుతున్నాడు అనేదానికి ఒకసారి అర్థం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి మారండి. అభివృద్ధి కోసం మీరు కూటమిని ఆశీర్వదించండి. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ముందుకెళ్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మా వాళ్ళందరూ అంటున్నారు మావిగాని అంటే ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా చేసి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే దాన్ని గేలి చేపించుకునే విధంగా మాట్లాడుతున్నాడంటే నిజంగా అతను రాజకీయ లక్షణాలు ఉన్నాయో లేవో ఒకసారి తెలుసుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్తున్నాను, మీరు ఒకసారి మీ నాయకుడు చెప్పండి, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మావిగాన్లు గీవిగాన్లు అంటే మా వాళ్ళు చూపిస్తున్నారు పారాగానని. మీరు మావిగాన్ అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈసారి పారాగాన్లు తీసుకుని ఎంటబడేటువంటి క్షణాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి పిచ్చి ఆలోచనని మానుకుని ఇప్పటికైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రతిపక్ష హోదా కావాలని కోరుతున్నావు. కాబట్టి ఏదైనా సలహా ఇవ్వు, పాటిస్తాం. అందరం కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎప్పుడు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దిశగా అడుగులేయాలని మీకు మంచి బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి మరీ ముఖ్యంగా కోరుకుంటూ మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి, అట్లాగే మా కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుసుకుంటాను. జై హింద్.